ఎస్కేవిటి కళాశాలలో మహాపురుషుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారి 105వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. హితకారిణి సమాజం ఆధ్వర్యంలో సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం 105వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే రూడా చైర్మన్ రావుతు సూర్యప్రకాష్ రావు, ఏపీ ఎన్జీఓ మాజీ అధ్యక్షులు సంజీవరావు, ప్రముఖ నాట్యాచార్యులు డాక్టర్ సప్ప దుర్గాప్రసాద్, జనసేన పార్టీ నాయకులు జామి సత్యనారాయణ, ఎస్కేవిటి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ రాజబాబు, తెలుగు విభాగాధిపతి డాక్టర్ పివిబి సంజీవరావు తదితర నగర ప్రముఖులు స్థానిక ఆనంద్ గార్డెన్స్ నందు కందుకూరి దంపతుల సమాధుల వద్ద పుష్పాలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రౌతు మాట్లాడుతూ తెలుగు సమాజం యొక్క సామాజిక పునరుజ్జీవనం, వితంతు పునర్వివాహాలు, స్త్రీ విద్య, బాల్య వివాహాల నిర్మూలనలో కందుకూరి వీరేశలింగం కీలక పాత్ర పోషించారని అన్నారు. ప్రగతిశీల విలువలను పెంపొందించడానికి నవలలు, వ్యాసాలు మరియు నాటకాలతో తెలుగు సాహిత్యానికి గణనీయమైన కృషి చేశారని తెలిపారు. హితకారిణి సమాజం సహాయ కమిషనర్ మరియు కరెస్పాండెంట్ సింగం రాధా మాట్లాడుతూ ఆయన స్థాపించిన హితకారిణి సమాజం కందుకూరి వారసత్వాన్ని కొనసాగిస్తూ సామాజిక సంస్కరణ, లింగ సమానత్వం మరియు మహిళా సాధికారతకు కృషి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా సుమారు 300 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్కేఆర్ ఎంబీఏ, డిఈడి మహిళా కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. నవయుగ వైతాళికుడు, సంఘ సంస్కర్త రావు బహదూర్ శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ఆయన స్త్రీ విముక్తి ఉద్యమాలు ప్రారంభించేవాడు. సతీ సహగమనాన్ని రాజా రామ్మోహన్ రాయ్ నిషేధిస్తే అప్పటి నుంచి బాలబాలికలు వివాహం అయినప్పటికీ వారు వితంతులుగా ఉండిపోతే వారి నుదుట తిలకాన్ని దిద్దిన మహోన్నత వ్యక్తి రావు బహదూర్ శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు. స్త్రీ పునర్వివాహ ఉద్యమాన్ని ప్రారంభించి 1881 డిసెంబర్ 11వ తారీఖున మొట్టమొదటిసారిగా దక్షిణ భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి వితంతు ఉద్యమాన్ని ప్రారంభించిన మహోన్నతమైన వ్యక్తి ఆయన. 1906లో హితకారిణి సమాజాన్ని స్థాపించి ఈ సమాజం ఆధ్వర్యంలో అనేక విద్యా సంస్థలను స్థాపించాడు. స్త్రీ అభ్యున్నతికి పాటుపడ్డాడు, స్త్రీ విద్యాభివృద్ధికి పాటుపడ్డాడు. అలాగే భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా స్త్రీ పురుషులిద్దరికీ సహవిద్యను అందించిన మహోన్నతమైన వ్యక్తి ఆయన. 1907లో హితకారిణి పాఠశాలను ప్రారంభించి దాంట్లో బాలులకి బాలికలకి సహవిద్యను అందించిన వాడు. అంటే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి కోఎడ్యుకేషన్ విద్యా సంస్థను అందించిన వాడుగా రావు బహదూర్ శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు మనం చెప్పుకుంటాం. ఆయన నడయాడని ప్రదేశం ఎంతో ధన్యమైనది. రాజమండ్రిలో ఇలాంటి ఉద్యమాలు నిర్వహించి దక్షిణ భారతదేశ చరిత్రలోనే ఆద్యుడిగా కొనియాడబడిన మహోన్నతమైన వ్యక్తి, నవయుగ వైతాళికుడిగా పిలువబడిన శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు.